ప్రాబ్లమ్స్ 31st చాప్టర్ 10th వర్సెస్ నుంచి అందరూ చూడండి అమ్మా. మరి రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అని ఆమె సమయలు తల్లి చెప్పినప్పుడు ఇక్కడ గుణవతి అయిన భార్య 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియో చేయదు. మరి గుణవతి అయిన భార్య అంటే మరి ఈ ఉమెన్స్ డే ఈ వీక్ మరి ఈ వాక్యము తప్పక మనము చెప్పుకొని తీరాల్సిందే. ప్రతి తల్లి, కూతురు, చెల్లి, భార్య అందరూ కూడా ఎంతో మన జీవితాలకు ఇంపార్టెంట్ వర్సెస్ అంటే ఇవన్నీ కూడా. మరి సామెతలు 30 లాస్ట్ చాప్టర్ 31st చాప్టరు మరి 10th వర్సెస్ నుండి చూడండి. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, మరి గుణవతి అయిన భార్య దొరకకుండా మరి అరుదు, అట్టిది దొరికిందా ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికంతా వెలితి కలగదు. గుణవతి కలిగిన భార్య అయితే మరి ఉంది కదా, మూఢురాలు తన ఇంటిని పీకి పందిరేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అలాగనే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. గుణం కలిగిన ఆమె. అలాగే ఆమె గొర్రె బొచ్చును అవిసనారును వెతుకును, తన చేతులార వాటితో పని చేయను. అవిసనార మరి గొర్రె బొచ్చుతో ఆమె మరి స్వెట్టర్లు ఇట్లంతా చేస్తుందంట. మరి వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొనడు. పని చేసే సమయాలలో ఆమె మరి ఇప్పుడైతే మనం అందరం కూడా నిజంగానే అందరూ ఉదయం నుంచి వంటలు చేసుకొని బాక్స్లో సర్దుకొని పరిగెడుతున్నారు డ్యూటీలు అనేసి. మరి అందరూ కష్టపడుతున్నారు, స్త్రీలందరికీ వందనాలండి నిజంగా. అలాగనే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది 5కి లేస్తున్నారు, 4కి టైం పెట్టుకొని లేస్తున్నారు. మన చుట్టుపట్ల మన ఇంటి వాళ్ళు కానీ మన అందరినీ గమనిస్తే పిల్లల కొరకు మరి ఇంటి కొరకు మరి ఉదయం 4 నుంచి లేచి ఎంతో ప్రయాసపడి 6:30 లోపల వంటలు చేసుకొని పరిగెత్తిన కాలాలు మాకు కూడా ఉన్నాయండి. మరి క్యారెట్లు పిల్లలకు సర్ది మరి 8:30 అంతా టిఫిన్లు చేసి పెట్టి ఇంటి యజమానులను డ్యూటీలకు పంపించి మళ్ళీ మేము స్కూళ్ళకు తయారై పరిగెత్తి అక్కడ మళ్ళీ అసెంబ్లీలో నిలబడి ప్రార్థన చేసి ప్రేయర్ చేసి మరి 11 o'clock వరకే మాకు మళ్ళీ లేజర్ ఎక్కేదనమాట మేము చేసే టైంలో. అంతవరకు ఒక మార్నింగ్ 5:30, 6 అంతా వేయాలా, పనులన్నీ చేసుకోవాలా. కంటిన్యూస్ ప్రాసెస్ అంతే. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా 11కి ఇంటర్వెల్ వస్తుందా, అప్పుడు కాసేపు ఉంటుంది. అంతవరకు మరి వర్క్ చేస్తూనే ఉంటుంది మన ఈ శరీరము, మన మెదడు కూడా. మరి అలాగా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. మరి ఆమె పొలంను చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యంను పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అలాగనే మరి ఆ ఇంటిని కూడా అభివృద్ధి చేస్తుంది ఆర్థికంగా. మరి అటువంటి ఇళ్ళాలు ఉన్నప్పుడు ఆ హస్బెండ్కి ఏమి లోటండి, చక్కగా అందుకే లాభకరము మరి ఆ లాభ ప్రాప్తి కలుగును అటువంటి ఇళ్ళాలు ఉన్నప్పుడు. అలాగే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. అంత శక్తివంతురాలు నిజంగా దేవుడు. మరి బలహీన ఘటం అన్నాడు కానీ ఆదాం యొక్క ప్రకటెముకటలోంచి తీసి నారిగా ఆమెను సృష్టించినప్పటికీ ఇంటి బాధ్యతలంతా ఆయనకు తెలుసు. మనల్ని అందుకే ఆడవాళ్ళకు
వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే 24 hours వర్క్ చేస్తూనే ఉంటాం. మరి నిజంగా కూచిపూడి భరతనాట్యమే కాదా? పిల్లల్ని చూసుకుంటాం, మరి పెద్దల్ని చూసుకుంటాం, మరి ఆఫీసులకు వెళ్తున్నారు, మరి ఇంట్లోకి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ అన్నీ రొటీన్ వర్క్, మళ్ళీ వంటలు చేయాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ మార్నింగ్ రెడీ చేసి పెట్టుకోవాలా, ప్రీ ప్లాన్డ్గా ఉండాలి కదా. ఎవ్రీ ఉమెన్ చక్కగా ఇంటిని చక్కగా తీసుకురావాలంటే తనకెంతో బాధ్యత ఇచ్చినాడు దేవుడు. అవన్నీ నెరవేరిస్తేనే మరి మంచి ఆహారం మనము పెట్టడం వల్ల మన ఇంటి పిల్లలు మరి వాళ్ళు చక్కగా చదువుకోగలరు, మరి తిండి ఉంటేనే కండగలదు. అలాగా మంచి ఆహారం చేసి పెట్టి మరి వాళ్ళు హస్బెండ్ కూడా చక్కగా డ్యూటీకి వెళ్ళి మరి తన శక్తితో చక్కగా జరిపించుకొని మరి సాయంత్రానికి ఇల్లు చేస్తారు. ఈ విధంగా మరి ఆమె నడుము చేతులతో బలముగా పని చేయను, తన వ్యాపార లాభము అనుభవం తెలుసుకొను. వ్యాపారంలో మరి లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నీ కూడా చూసుకుంటుంది. కరెంటు అన్నీ కూడా ఏవి నష్టం అవుతుందా అని చూస్తున్నారు. లేదా గుణవతి అయిన భార్యకున్న ముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ అండి. మరి అందరికీ ఆమె రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అటువంటి స్త్రీ ఉన్న ఇంటి దీపము ఎప్పుడు ఆరిపోదు, ఎప్పుడు మరి వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. మరి ఆమె పంటిని చేత పట్టుకొను, తన వేళ్లతో కదురు పట్టుకొని వడకును. మరి దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. మరి లేని వాడికి తనకున్న దాంట్లోనే తీసుకుపోయి మరి అన్నము పెడుతుంది, కూరలు ఉంటే కూరలు పెడుతుంది. మరి ఎవరన్నా ఇప్పుడు అంతగా బెగ్గర్స్ అపార్ట్మెంట్లో కల్చర్ కనుక రావటం లేదు, కానీ మామూలు రోడ్ల మీద ఉన్న ఇంట్లో వాళ్ళకి అనుభవమే ఇదంతా. దీనులకు తన చెయ్యిని చాపును, దరిద్రులకు మరి తనకున్న దాంట్లోనే ఇస్తుంది. అలాగనే కనీసం అన్నం లేకుండా ఒక పెరుగడు బియ్యమన్నా వేసి పంపాలి. ఆ కాలంలో మేము చిన్నప్పుడు గమనించేవాళ్ళం. మా అమ్మమ్మను మా అమ్మను అందరూ ఇంటికి వచ్చేవాళ్ళ బయట నిలబడినప్పుడు ఇంట్లో ఏముంటే అది ఇవ్వటము, లేదంటే బియ్యమన్నా ఇచ్చి అంటే వాళ్ళు ఒక గ్లాస్ బియ్యం చెక్కినా వాళ్ళు అన్నం చేసుకొని తింటారు కదా. అలాగే చేసేవాళ్ళు అప్పట్లో. వాళ్ళు చేసినంత మళ్ళీ తిరిగి మనకు కొట్టుకొని వస్తుంది. అంతే, మంచి మనసుతో చేసే ఏది కూడా తిరిగి మనకు లాభాన్ని తెస్తుంది. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చలి అన్నీ సమకూర్చి పెడుతుంది కదా. షాపింగ్కి వెళ్ళామంటే అన్నీ తెచ్చి పెట్టేస్తాం, A to Z మనం ఎవ్రీ మంత్ కదా. ఏది అవసరమో ఏది అక్కర్లేదు అని అన్నీ తెలుసుకొని చేస్తుంది. మరి ఆమె పరుపును సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములంట. మరి మంచిగా నార చిక్కిన దాన్ని బట్టి మరి ఆ దారాన్ని బట్టి మరి మంచి చీరలు ఇప్పుడు బోలెడని చీరలు మనకు కదండి ఎన్నో. ఆమె అయితే అప్పట్లో ఎర్ర రక్తవర్ణపు చీరలు మరి వస్త్రాలు ధరించేవాళ్ళు ఉంటారు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు. ఇంకా ఏముంది ఇంట్లో అంత సమస్తం ఆమె చూసుకుంటుంది. ఒక గుడ్ వైఫ్గా తనే అన్ని మార్నింగ్ 5 to మరి నైట్ వరకు అన్ని పనులు తనే చక్కగా చేసి పెడుతున్నప్పుడు ఇంకా ఆయన దేశ పెద్దలతో కూర్చోక ఇంట్లో కూర్చుంటున్నాడు. మరి ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొక్క పేరు కొనిన వాడై ఉంటును. అంత దేశ పెద్దలతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మరి అంత మంచి పదవిలో ఉన్నట్లే. మరి ఇంటి కష్టము ఏమి కూడా మరి తీసుకుపోదు. ఏదైనా కష్టం ఉంటే తనే పిల్లల్ని సరి చేసుకుంటుంది. ఇంటి పనులన్నీ తనే వెళ్ళి మరి ఇప్పుడు సూపర్ మార్కెట్లకు వెళ్ళి మనమే తెచ్చుకుంటున్నాం. మేమైతే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అన్నీ. మరి పాప ఉంటే పాప, బాబు ఇట్లా ఎవరుంటారో తెచ్చుకుంటా ఉన్నాం అన్నీ ఇంటికి కావాల్సినటువంటి. మరి అలాగే ఆమె నారబట్టలు నేయించి అమ్మను, నడికట్లు వర్తకులకు అమ్మను. ఇంకా మరి
అలాంటి చిన్న చిన్న పనులు చేసి ఏది లాభం వస్తుందా, ఇంటికి నేను ఏమన్నా చేస్తే ఎంతమంది ఎన్ని మరి హౌస్ వైఫ్స్ ఎన్ని పనులు చేసి ఇంటికి తోడ్పాట్లు చేస్తున్నారు, హస్బెండ్కు మరి పాలు నీళ్ళగా ఎంతో సహాయం చేస్తున్నారు. అలాగా ఇవన్నీ కూడా ముందే ఎప్పుడో బైబిల్లో మరి సామెతలలో మరి ఒక గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ వివరించినారు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమే నిర్భయంగా ఉంటును. నిర్భయంగా ఉంటుంది. ఇంకా అన్ని సమస్తం ఆమె ఆధీనంలో ఉంది. ఆర్థికంగా ఎక్కడ కింద పడేయడం లేదు. ఇంటిని చక్కగా మరి తన బడ్జెట్ ప్రకారం ఇంటిని తీసుకెళ్తున్నప్పుడు నిమ్మలంగా ఉంటారు. లేకపోతే దిక్కులు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. 3 రాళ్ళైతే మరి తన ఇంటిని వీధిలో పాడేసుకుంటుంది. దిక్కులు చూడాల్సిన అవసరం వస్తుంది. అదే గుణవంతురాలైతే నిబ్బరంగా ఉంటుందంట. ఎక్కడ కూడా తలదించుకునే స్థితిలో తన భర్తను పిల్లల్ని ఉంచదు. హల్లెలూయా. మరి అటువంటి స్త్రీలకందరికీ మరి గాడ్ బ్లెస్ దెమ్. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చక్కగా అందుకే తల్లి మించిన టీచర్ లేదు కదా. ఆమె ఫస్ట్ తల్లి, ఆమె ప్రథమ టీచరు. ఆమె ఏమి చెప్పినా మరి అన్ని పిల్లల యొక్క ఉన్నత స్థితికి వెళ్ళడానికే చెప్తుంది. కానీ ఒక 2 దెబ్బలేసినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక తిట్టినా అవన్నీ బ్లెస్సింగ్సే పిల్లలకు. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ పిల్లలు ఆ తల్లిని పొగుడుతారు. నిజమే కదా. మరి అలాగే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టడం. మరి అలాగే పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అందరికి పెట్టినాకనే తింటాం కదా, కాళ్ళ పట్టుకో. ఇంట్లో మరి భర్త పిల్లలకి చక్కగా వండి పెట్టి రకరకాలుగా సంతోషంగా పెట్టిన తర్వాతనే, ఒకవేళ లేకపోయినా ఎన్నో మనకు మెసేజ్ల రూపంలో మనం వింటూ ఉంటాం. ఆకలిలో తినే తల్లి, తనకున్నా లేకపోయినా నాకు ఆకలి లేదురా అనేసి వేసేది తల్లి అంట. మనం ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో మెసేజ్లలో పంపుకుంటూ ఉంటాం ఎప్పుడు. అంటే ఆ తల్లి పిల్లలు భర్త కడుపు నిండితే చాలు, ఆమె కడుపు నిండినట్లే. ఆమె మరి పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి అటువంటి బుద్ధిగల తల్లిని, తన భార్యను, మరి చెల్లిని కానీ అక్కను కానీ ఎవరైనా మరి తోలనాడుతారా? ఆమె ధన్యురాలందరూ. అటువంటి ఆమెను ధన్యురాలందరూ. ఆమె కుమారులు లేచి మరి చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు. కానీ వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. మరి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ఆమె భద్రంగా ఇంటిని కాపాడుకుంటుంది కదా. రాత్రి మరీ తిరిగి ఆయన వచ్చే వరకు ఇంటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. పిల్లల యొక్క అన్ని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. మరి అందుకు అటువంటి ఆమెను మరి ఆమె పెనిమిటి అంటే ఆమె హస్బెండ్ పొగుడుతాడు కదండి. పనికి నువ్వు చిక్కి రావాలి ఇట్లా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, అన్ని నెగిటివ్ వర్డ్స్ అనేవాళ్ళు. కానీ ఐఆమ్ బ్లెస్సెడ్ అనే హస్బెండ్స్ ఎంతోమంది ఉంటారండి. ఐఆమ్ బ్లెస్సెడ్, ఇంత మంచి గుణవతి, శీలవతి, రూపవతి అని ఎన్నెన్నో ఉన్నాయి కితాబులు ఆడవాళ్ళకు. అటువంటి వాళ్ళు చిక్కిన హస్బెండ్స్ మరి ఎంత అదృష్టవంతులో కదండి. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మనం. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ అందరి చేత కొనియాడబడుతుందంట. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమయ్య తగును. అన్ని ఇంత మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఆమెకు తగిన ప్రతిఫలము తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. గౌరుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె చేసిన పనులన్నీ అందరూ చెప్పుకుంటారు. అమ్మ ఫలానా వాళ్ళ కుటుంబము చక్కగా తీసుకొని వచ్చిందమ్మా, తండ్రి లేకపోయినా మరి పెద్దలు లేకపోయినా ఎన్నెన్నో కితాబులు ఇస్తారు. మనమే గమనిస్తుంటాం. ఎంత మంచి వర్సెస్ అండి. ప్రావర్బ్స్ 31st చాప్టరు
10th వర్సెస్ టు 31st వర్సెస్ నోట్ చేసుకొని డైలీ చదువుకోండి. ఇది తెల్లవారు లేస్తూనే ఈ వర్సెస్ను ఒకసారి మననం చేసుకోండి. దాని ప్రకారం జీవించే కుటుంబానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. అందరూ లోకమంతా కూడా మెచ్చుకుంటుంది. హల్లెలూయా అండి. అదే ఇలాగా ఈ ఉమెన్స్ డేకి మంచి వాక్యం చిక్కింది మనకు.